కిషోర్ గారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. సారీ అండి. అదే ఈరోజు పొద్దున్నే ఫ్యూచర్ సిటీకి మెట్రో ట్రాక్ అంటున్నారు కదా 40 కిలోమీటర్లు. ఈరోజు పొద్దున న్యూస్లో చూస్తున్నాను 30,000 ఎకరాలు అంటున్నారు. అంటే మరో అమరావతి ఫ్యూచర్ సిటీలో రాబోతోంది అన్నది నా నా అంచనా బేసికలీ వారు చెప్తున్నది. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మొన్నటి వరకు నేను అదే చెప్పేవానండి, హెచ్యూ ల్యాండ్స్ దాని గురించి ఏదో 400 ఎకరాలు, ఆ 400 ఎకరాలు అయితేనే 50,000 కోట్లు 5 లక్షల ఉద్యోగాలు తెప్పేయగలమని. అంటే ఫ్యూచర్ సిటీ ఉంది, మనం ఫ్యూచర్లో కట్టవలసింది అక్కడ 30,000 ఎకరాల్లో ఒక 400 ఎకరాలు అసలు తృణప్రాయం అండి. అందులో మెట్రో గిట్రో అన్ని వేయబోతున్నాం. ఏఐ సిటీ అని కూడా అన్నారు. ఫ్యూచర్ సిటీకి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా? మద్దతు ఇస్తే ఇప్పుడు మెట్రో వెళ్ళటాన్ని సమర్థిస్తారా లేదా? దానివల్ల హైదరాబాద్ ఫ్యూచర్ బాగుంటుందా లేదా? రేవంత్ రెడ్డి గారికి మంచి ఫ్యూచర్ ఉంటుందా తద్వారా, లేదా కాంగ్రెస్? బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్, బ్యూటిఫుల్ క్వశ్చన్స్. ఇప్పుడు మరో అమరావతిని ఫ్యూచర్ సిటీలో కడతా అంటే ఎవరు కాదంటారు చెప్పండి? అంటే అంటున్నాను నేను, మరొక అమరావతి అంత పెద్ద సిటీని హైదరాబాద్ పక్కనే మరొక హైదరాబాద్ అంత పెద్ద సిటీని 30,000 ఎకరాలు రైట్ కడతా అంటుంటే ఎవరు కాదంటారు? ఒకే ఒకటి, ఇప్పుడు అక్కడికి మెట్రో వేస్తామంటున్నా ఎవరు కాదనట్లేరు. ఈరోజు హెడ్డింగ్ కూడా చూశాను, కేంద్ర అనుమతుల కోసం ఆగి ఉన్నాం. అనుమతులు ఏమీ ప్రాబ్లం ఉంది, అసలు అనుమతులే అవసరం లేదు. వీళ్ళు మెట్రో వేసుకోదలుచుకుంటే, రోడ్లు వేసుకోదలుచుకున్నా, మెట్రో వేసుకోదలుచుకున్నా, నీకు చేతనవుతే హ్యాపీగా వేసుకోవచ్చు. మీకు గీపీఆర్లు రెడీగా ఉంటే, పీపీపీలో జరిగిందండి మన హైదరాబాద్ మెట్రో అంతా. ఆ లీడ్ పార్ట్నర్ని తీసుకురండి, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. అది కొంచెం డెఫినేషన్లో వాళ్ళు చదువుకుని వస్తే ఆ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేయడానికి కేంద్రం రెడీగా ఉంటుంది. అసలు మనం డిపిఆర్లు చేయలేదు, ఇది లేదు, కాకపోతే ఆహ్వానిస్తాం. మెట్రో అక్కడికే కాదు, మన నల్గొండకు కూడా ఏమని చెప్తాం కానీ అది వేరే విషయం. ఎంత అభివృద్ధి చెందితే అంత మంచిది కదండి రాష్ట్ర అభివృద్ధి. కాదని ఎవరంటారు? హైదరాబాద్ ఎస్పెషల్లీ ఇంకొకటి మాట్లాడుతున్నట్టుగా ఉంది. రైట్, ఓకే. ఎనీహౌ మీ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు వెస్ట్ హైదరాబాదే కాదు, అది కాదండి, ఇంకొక విషయం. వెస్ట్ హైదరాబాదే కాదు, ఇంకొక పార్ట్ ఆఫ్ ది డీసెంట్రలైజ్డ్ హైదరాబాద్ డెవలప్మెంట్ అంటాం. అంటే రింగ్ రోడ్ చుట్టూ ఉన్న, ఇప్పుడు నల్గొండ హైవేకి కావాలి, వరంగల్ హైవేకి కావాలి, నిజామాబాద్ హైవేకి కావాలి, కరీంనగర్ హైవేకి కావాలి, ఇటు మహబూబ్ నగర్ హైవేకి, అటు కర్ణాటక వైపు బీదర్ వైపు వెళ్ళే ముంబై హైవేకి కావాలి. డెవలప్మెంట్ అనేది స్ప్రెడ్ అవ్వాలి అనేది కోరుకుంటాం. కానీ వారు చేయగలిగితే గొప్ప, కానీ వారు అసలు చిన్న చిన్న విషయాలకే డబ్బులు లేవు, ఆస్తులు అమ్మాల్సి వస్తుంది. ఈ 400 ఎకరాలు ఇస్తేనే కానీ మేము ఉద్యోగాలు తేగలుగుతాం, కంపెనీలు తేగలుగుతాం అన్న పరిస్థితుల్లో వారు మాట్లాడుతూ, ఇంకోవైపు ఇవన్నీ మాట్లాడడం ఇక మనము నెగిటివ్ గా ఏమనలేము. వారు చేస్తే చూద్దాము. ఫ్యూచర్ సిటీ మీద మీరు అన్న సంక్షిప్తంగా మాట్లాడతారా? నేనేమంటానంటే సార్, వాళ్ళు ఇచ్చిన హామీలు, చేస్తున్న వర్క్, అభివృద్ధిని ఎవరు కూడా, ఏ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది సార్. కానీ అభివృద్ధిలో ఏం జరుగుతుందో అని బయటికి తీసుకొచ్చినప్పుడు మీరేందనేది అర్థమవుతుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే, మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఒకసారి సార్ ఇప్పుడు కిషోర్ గారు కూడా డైరెక్ట్ గా లోటుపాట్లు ఉన్నాయా లేవా? ప్రతిపక్ష పార్టీగా మేము ఏం మాట్లాడాలో మాట్లాడుతున్నాం. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజు డైవర్షన్ కాకపోతే ఏమైంది సార్? హైడ్రా అన్నారు, ఒక్క నిమిషం, ఏమైంది సార్? హైడ్రా కూడా అభివృద్ధే కదా సార్. ఈరోజు మూసి సుందరీకరణ ఏమైంది సార్? అది కూడా అభివృద్ధే కదా సార్. ఏది చేసినా ప్రభుత్వం అభివృద్ధి వైపే పనిచేయాలి. కానీ ఈరోజు అభివృద్ధి అయితే లేదు సార్, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఆ డైవర్షన్లో భాగంగా ఇవన్నీ మెట్రో వస్తుంది, ఇంకోటి వస్తుంది, విమానాలు అమ్ముతున్నారు, ఇక్కడ మనకు మూడు వైపులా సముద్రం కూడా వస్తుంది. ఇవన్నీ డైవర్షన్. చార్మినార్ దగ్గర ముఖ్యమంత్రి గారు చెప్పారు, అక్కడ ఉన్న టీబీ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అయింది. ఇప్పుడు కాజీపేట జంక్షన్ వచ్చేసి జంక్షన్గా అది జంక్షన్ చేస్తున్నారు కాజీపేటను. ఇప్పుడు ఎప్పుడు లేదు సార్, ఇప్పుడు జంక్షన్ చేయబోతున్నారు. ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు సార్. ఇది డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ వైపు ప్రభుత్వం పోతుంది. నేనేమంటున్నా, మీరు ఇచ్చిన ఏదైతే లైన్ వైపు పోండి. మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఏవైతుందో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, వెల్కమ్ చేస్తారు. అయితే ఫ్యూచర్ సిటీ మీద మాత్రం స్పష్టమైన అభిప్రాయం ఏమి లేదు. ఎందుకు లేదు సార్? ఫ్యూచర్ సిటీ వాళ్ళ అన్నదమ్ముల కోసమే కదా, అర్థమైతలేదు. ఓపెన్ సీక్రెట్. ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే కదా. ఇక్కడ స్పీకర్ గారు ఆపలేదు ఆ మాట చెప్పినప్పుడు, భలే వాళ్ళ మధ్యలో నన్ను ఆపుతుంటారు. అదే అధ్యక్షుల గారి పదవి అయితే నేను ఆపుతా. ఓకే, చెప్పండి, మీ సమాధానం చెప్పండి. ఫ్యూచర్ సిటీ బ్రహ్మాండంగా జరగబోతోందా? నేను మంచిగానే అడిగాను కదా. మంచిగా అడిగిండ్రు సార్. యూపీఏ 2 హయాంలో ఐటీఆర్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. అది కూడా సేమ్ 25 లక్షల మందికి ఉపాధి కల్పించే మరో హైదరాబాద్ సృష్టించగలిగే పెద్ద ప్రాజెక్టు. కాంగ్రెస్ ప్రభుత్వం పైలట్ కింద తెలంగాణకు అవకాశం ఇచ్చింది. మేము ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత కేంద్రం నుంచి అది పాలసీ రద్దు చేసింది. ఐటీఆర్ అనేదే ఎత్తేసింది ఇక్కడ నుంచి.
వాళ్ళు ఇంకెక్కడెక్కడో వాళ్ళకి స్పెషల్ కారిడార్లు ఇచ్చుకున్నారు, మన తెలంగాణకు ద్రోహం చేసి అన్యాయం చేసి. దాని మీద ఏనాడు కేటీఆర్ గారు ఇండస్ట్రీ మినిస్టర్గా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఏనాడు ప్రొటెస్ట్ చేయలేదు. దాన్ని హౌస్లో చేయలే, పార్లమెంట్లో చేయలే, అసెంబ్లీలో కనీసం మాట మాత్రం కూడా విమర్శ చేయలేదు. సో అంత అవకాశం పోయింది, తెలంగాణకు ఒక తలమానికం అయ్యే ప్రాజెక్టు పోయింది మన చేతి నుంచి ఈ రెండు పార్టీల కారణంగా, బీఆర్ఎస్ బీజేపీ కారణంగా. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అట్లాంటి మళ్ళొక మంచి ప్రాజెక్టు తెలంగాణకు రావాలి, ఇక్కడ యువతకు అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినాం సార్. దీనిలో ఏఐ కానీ, ఫార్మా కానీ ఇవన్నీ క్లస్టర్ అన్నీ కలిపితే దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నాం. ఫ్యూచర్ సిటీ ఒకరిద్దరు వ్యక్తుల కోసమో కాదు, తెలంగాణ భావితరాల భవిష్యత్తు కోసము, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, ఇక్కడ ఉన్న యువత కోసం తెచ్చింది. మాకు దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మెట్రో మౌలిక వసతులు ఉండాలి కదా, రోడ్డు రవాణా ఇవన్నీ కల్పించాలి కాబట్టి మెట్రో ప్రపోజ్ చేసినాము. దానికి నేను ఒక్కటే కోరుతున్నా మీ వేదిక ద్వారా బీజేపీ నాయకత్వాన్ని, మెట్రోకు కొంత ఇతోధికంగా తెలంగాణ బడ్డింగ్ స్టేట్, చిన్న స్టేటు, 10 ఏళ్ళు ఆగమైంది, దానిలో మీ పాత్ర కూడా ఉంది. 7.5 లక్షల కోట్ల అప్పులకు దిగజారిపోయింది, కూబిలో కూరుకుపోయింది. ఆగాలి మీరు మధ్యలో సార్, ఇది కరెక్ట్ కాదు చెప్పింది కేసీఆర్ చెప్పండి. అసెంబ్లీలో కూడా వాటి మీద 7 లక్షల కోట్ల 12,000 కోట్లు, 7,12,000 కోట్ల చిల్లర నికరంగా వీళ్ళు పెట్టిపోయిన అప్పులు. అది ఆంధ్రకాడ అసెంబ్లీలో నేను అదే చెప్తున్నా. దాని నుంచి తేరుకొని ఆగమైన తెలంగాణను గాడిన పెట్టే ఇది ఏం సంస్కారం అండి ఇది? ఇదే నేను మరి అట్లా మాట్లాడితే నేను మధ్యలో వస్తే మళ్ళీ మాట్లాడలేదు. అసలు విషయానికే మాట్లాడుతున్నా సార్. ఫ్యూచర్ సిటీ అనేది తెలంగాణకు తలమానికం కాబోతున్న ప్రాజెక్టు. వీళ్ళకి ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే, అమ్మ మేము ఇంత గొప్ప కార్యక్రమం చేయలేకపోయినామని కడుపుమంట, అదొక దిక్కు. వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ సిటీ అని మళ్ళీ ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొస్తే ఎక్కడ మనం అర్బన్ డెవలప్మెంట్ కింద నిధులు ఇవ్వాల్సిన వాళ్ళ బాధ, తేలేకపోయిన అసమర్థత. సో బీజేపీ బీఆర్ఎస్ కలిసి దీన్ని ఏదో రకంగా ఈ ఫ్యూచర్ సిటీ అనే ఒక గొప్ప ఆలోచనను బదనాం చేయాలి, బట్టగాల్చి మీద వేయాలి, ఏదో ఆరోపణలు చేయాలి, కొడుకు బిడ్డ మీద ఈకలు బిక్కాలని రాజకీయం చేస్తున్నారు. అదేం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. మేము క్లారిటీతో ఉన్నాం సార్. దాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ చేస్తున్నాం, అంటే ఫ్యూచర్ సిటీని కవర్ చేస్తూ ఒక రింగ్ రోడ్ చేస్తున్నాం ఈ 30,000 ఎకరాల చుట్టూ. తర్వాత దానికి మెట్రో కల్పిస్తున్నాం. అంటే ఇది ఏంటి, అభివృద్ధిలో భాగంగా మేము వేస్తున్న అడుగులా, లేక ఇంకో చిల్లర మల్లర రాజకీయాల కోసం వాళ్ళు చేస్తున్న విమర్శలకు మేము చేస్తున్నటువంటి పరిస్థితి? ఒకటి నికరంగా నేను చెప్పాల్సింది, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధికి, వివిధ రంగాల్లో తెలంగాణ ముందుండాలి. ఫ్యూచర్ 2050లో తెలంగాణ ఎట్లా ఉండాలని ఒక విజన్తో మా నాయకుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా డైనమిక్ ఐటీ మినిస్టర్గా, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా శ్రీధర్బాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. వీరు చేయగలిగింది ఏదన్నా ఉంటే తెలంగాణకు వీళ్ళు చేసే మేలు, కొంచెం 4 రోజులు నోలు మూసుకొని జరిగే పనిని కొంత ఎంకరేజ్ చేసేటట్టు. ఫార్మర్స్ ఇష్యూస్ ఏం లేవా? రైతులు లాఠీలు వేసి కొడితే మేము సపరేట్ ఉండాలి, జైలు పంపిస్తే కూర్చుంటాం. మీరు వాళ్ళు నియో పోలీస్ కోసం మన తునుక అమ్మితే 100 కోట్లు వస్తున్నాయని కేసీఆర్ గా ఆన్ ద ఫ్లోర్ మాట్లాడారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. నియో పోలీసులో ఎకరా 100 కోట్లు అమ్ముకోవచ్చు వాళ్ళు, అభివృద్ధి కోసం అని చెప్పొచ్చు. మేము ఒక అడుగు ముందుకేస్తే ఇంత కడుపు నొప్పి ఏంటంటే, ఇంత కళ్ళమంటే అంటే తెలంగాణ బాగుపడద్దా వీళ్ళ ఆలోచనలో? కేంద్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఫ్యూచర్ సిటీకి ఏం నిధులు తీసుకొస్తారో తీసుకురండి, మెట్రోకి ఎక్స్టెన్షన్ కి ఏం నిధులు కేటాయిస్తారో కేటాయించండి.